తత్వ అసి నీవు అంతిమ అనంత చైతన్యం వేదాలు. ఓ రామచంద్ర పుటములో లోహము శుద్ధి చేయబడినట్లు ఆత్మ పరమార్థ జ్ఞానము వలన మనుషుడు పరమాత్మ అవుతున్నాడు. శ్రీ వశిష్ఠగీత. జ్ఞాన పరిణామ క్రమంలో వివిధ దేవుళ్ళ భావనలను దాటి ఇక్కడ ఉన్న అనంత పరమాత్మను కనుక్కొని తాను కూడా దానిలో భాగమే అని గుర్తించి పరమ స్వేచ్ఛను పొంది మరియు దానివల్ల లభించే అమూల్యమైన బ్రహ్మానందాన్ని అనుభవించడం అనేది భారతీయులు వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికిచ్చిన గొప్ప జ్ఞాన కానుక. ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వడం వల్లనే భారతదేశాన్ని ఆధ్యాత్మిక దేశంగా పిలుస్తారు. పంచభూత లక్షణాలను దాటి పంచభూత నిర్మితమైన శరీరంలోని అనంత పరమాత్మ తత్వాన్ని కనుక్కోవడం అనేది సునిశిత మేధాసంపత్తితో కూడిన అద్భుతమైన ఆవిష్కరణ మరియు భారతీయులు మానవజాతికి అందించిన అద్వితీయమైన జ్ఞాన సంపద. యువకులు, దృఢగాత్రులు, సునిశిత మేధా సంపన్నులు మాత్రమే పరమాత్మను దర్శించగలరు. ఉపనిషత్తులు. లేవండి, మేల్కొనండి, జ్ఞాన లక్ష్యం పరమాత్మ దర్శనం చేరే వరకు ఆగకండి. ఉపనిషత్తులు. ఉపనిషద్ అంటే ఒకరి వద్ద కూర్చోవడం అని అర్థం. అనగా ఆధ్యాత్మిక విషయాల గూర్చి గురు శిష్యులకు మధ్య జరిగిన సంభాషణే. విస్తారమైన క్రతువులు ఎడల అసంతృప్తి కలిగి ఉండడంతో కర్మ, ఆత్మ, పరమాత్మ మొదలగు ఆధ్యాత్మిక విషయాల గూర్చి చర్చలు, భక్తి జ్ఞాన మార్గాల గురించి చర్చలు ఉంటాయి. ఉపనిషత్తులలో గల ఆధ్యాత్మిక జ్ఞానమే వేదాంతం. క్షత్రియులు, బాగా చదివిన స్త్రీలు చర్చల్లో పాల్గొనేవారు. ఈ ఉపనిషత్తులు వేదాల చివరి భాగంలో ఉంటాయి కాబట్టి వీటిలోని తత్వ జ్ఞానాన్ని వేదాంతమని పిలుస్తారు. ఉపనిషత్తులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయి.